హలో! అస్సలాముఅలైకుం. నమస్తే. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ ఆల్? సో, ఇవాళ నా గొంతు కొద్దిగా రఫ్‌గా ఉంది. ప్లీజ్ బేర్ విత్ ఇట్. అండ్ పొద్దున్నే లేచి నేను టీ పెట్టుకొని తాగేసాను ఆల్రెడీ. ఆ తర్వాతే పని స్టార్ట్ చేశాను. అండ్ పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్‌లో ఉప్మా చేస్తున్నాను. మా ముగ్గురికి గూడా మా హస్బెండ్ వెళ్తున్నారు ఇవాళ. సో, ఉప్మాకి మొత్తం ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాను. అలానే మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ వస్తా అన్నారు. అరౌండ్ 11, 11:30 రావచ్చు మిడ్ మార్నింగ్‌కి. సో, ఆ టైంలో వాళ్ళకి శాండ్‌విచెస్ చేద్దాము అని శాండ్‌విచ్ ఫిల్లింగ్ గూడా నేను రెడీ చేసి పెట్టుకుంటాను ఇదే టైంలో. సో దట్ అది చల్లారుతుంది అండ్ ఇంకా వాళ్ళు కావాలి అన్నప్పుడు నేను టకటక చేసి ఇచ్చేయొచ్చు. ఫస్ట్ అయితే ఉప్మా చేసేస్తున్నాను. వెజిటబుల్స్ అయితే మొత్తం కట్ చేసి పెట్టేసుకున్నాను. నాకు 2 డేస్ నుంచి కోల్డ్ ఉందనమాట. అంటే ఎక్కువగా బాగా జలుబు అన్నట్లు కాకుండా లైట్‌గా కాఫ్, ఇంకా గొంతు నొప్పి, గొంతు కొద్దిగా ఇలా రఫ్‌గా అయింది అండ్ హెడేక్ ఒస్తుంది బాగా. నాకు మైగ్రేన్ ఉంది కదా! అందుకనే ఏది అటాక్ అయినా గానీ అది మైగ్రేన్ రూపంలోనే బయటికొస్తది. సో, జలుబు టైంలో కొద్దిగా హెడేక్ ఉంటది గదా! అందరికీ కొద్దిగా ఉంటే నాకు ఎక్కువుంటదనమాట మైగ్రేన్ వల్ల. అండ్ ఇంకా శాండ్‌విచ్ వచ్చేసి పన్నీర్ శాండ్‌విచ్ చేయబోతున్నాను. దానికోసం ఫస్ట్ కొద్దిగా జీలకర్ర వేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను. కొన్ని ఉల్లిపాయలు, ఒక పచ్చిమిర్చి, ఒక హాఫ్ టొమాటో వేసుకుంటున్నానండి. మరీ ఓవర్‌గా వెజిటబుల్స్ వేసుకోవట్లేదు. బేసిక్‌గా పన్నీర్ బుర్జీ చేయబోతున్నాను. బట్ ఇన్ ఏ సింపుల్ వే. ఇది మనం రోటీలో గూడా తినొచ్చు. బట్ పిల్లలు శాండ్‌విచ్ లాగా ఎక్కువ ఇష్టపడతారు అనేసి నేను ఇలా చేస్తున్నాను. ఇదైతే స్కూల్ లంచ్‌కి కూడా ఒక మంచి ఐడియా. మంచి ఫిల్లింగ్‌గా ఉంటుంది. ఇంకా ఆఫ్టర్ స్కూల్‌కి కూడా ఇది చాలా బావుంటదనమాట. అండ్ ఈ పన్నీర్ క్యూబ్స్ వచ్చేసి బయట పన్నీర్ ఇది. అందుకనే క్యూబ్స్ లాగా వచ్చేసింది. దీన్ని ఒక 2 నిమిషాలు వేడి నీళ్ళల్లో ఉంచేసి ఇలా క్రష్ చేసేస్తున్నాను. అదే ఇంట్లో చేసిన ఫ్రెష్ పన్నీర్‌తో అయితే అసలు చాలా బా వస్తదనమాట. ఈ శాండ్‌విచ్‌ని నేను చాలా రకాలుగా చేస్తా అండి. ఇన్‌ఫాక్ట్ ఏ శాండ్‌విచ్ అయినా గానీ, మీ ఫ్యామిలీ వాళ్ళకి నచ్చేటట్లు అండ్ మీ అపెటైట్‌కి తగ్గట్లు వెరైటీగా ఎలాగైనా తిప్పి తిప్పి చేసుకోవచ్చనమాట. దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేయట్లేదు. మళ్ళీ అది కర్రీలాగా అయిపోతుంది అనేసి. కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. జస్ట్ ఆ టొమాటోస్ ఉన్నాయి గదా! అవి సాఫ్ట్ అయిపోయి మ్యాష్ అయిపోవాలనమాట. ఆ తర్వాత ఈ క్రష్డ్ పన్నీర్ ఏదైతే ఉందో అది మొత్తం గూడా యాడ్ చేసేసుకోవాలి. దాంట్లో కొద్దిగా ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసేసి కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పావు బాజీ మసాలా వేసుకోవాలనమాట. కొంచెం ఆ చట్పటా టేస్ట్ కోసం. అండ్ ఇంకా నేను ఈ కొత్తిమీర అవన్నీ ఏం వేయట్లేదు. యాక్చువల్‌గా ఏంటంటే మా అబ్బాయి కోసం చేశా అనుకోండి నేనొకలా చేస్తాను. ఇవాళ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు కాబట్టి నేను కొంచెం అన్నీ గూడా తక్కువ వేసి చేస్తున్నా అనమాట. అంటే ఆనియన్స్ తక్కువేశాను, కొత్తిమీర చల్లలేదు అలా. ఎందుకంటే పిల్లలకి రకరకాల టేస్ట్‌లుంటాయి. తీరా వాళ్ళు మేమిది తినము అంటే కష్టం గదా! అలానే కొంచెం మాయిశ్చర్ కావాలి అనిపిచ్చింది నాకు. అందుకనే ఒక ఒక 2 టేబుల్ స్పూన్‌లంతా పాలు వేసేసి బాగా కలిపి మూత పెట్టేసాను. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ శాండ్‌విచ్ బ్రెడ్ వేడివేడిగా ఉన్నప్పుడు శాండ్‌విచ్ చేస్తే బ్రెడ్ విరిగిపోతూ ఉంటుంది. అందుకే నేను ముందే చేసి పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు చల్లారుతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసి పెడతాను. అండ్ మా ఇంట్లో వచ్చేసి కొన్ని ఎంప్టీ స్పేసెస్ ఉన్నాయండి. ఎస్పెషల్లీ మూలలు. అక్కడేంటో నాకు ఖాళీగా అనిపిస్తుంది. అందుకనే కొన్ని ప్లాంట్స్ తెచ్చి ఇంట్లో పెడదాం అనుకుంటున్నాను. మొన్న కిచెన్ టూర్‌లో మీరు చూసే ఉంటారు. ఈ ప్లాంట్‌ని నేను కిచెన్‌లోకి తీసుకొచ్చేసానిప్పుడు. సో, ఇక్కడ అన్నీ వాటర్ డబ్బాలున్నాయి గదా! మొనోటనస్‌గా ఉంది అక్కడంతా. కొంచెం కట్ చేద్దాము అన్నట్లు ప్లాంట్ పెట్టాను. అండ్ ఇంకొక పెద్ద ప్లాంట్ ఉంది బాల్కనీలో. దాన్ని తెచ్చేసి ఇక్కడ బుక్ ర్యాక్ పక్కన పెడుతున్నా అనమాట. ఇంతకుముందు మీకు గుర్తున్నట్లయితే ఈ బుక్ ర్యాక్ పక్కన ఒక చిన్న షెల్ఫ్ ఉండేది. దాన్ని నేను కిచెన్‌లోకి షిఫ్ట్ చేశాను. నేనెలా షిఫ్ట్ చేస్తూ ఉంటా అనమాట. ఇటు ఇటు. అండ్ ఇప్పుడు సమ్మర్ రాబోతుంది గాబట్టి కొంచెం కళ్ళకి అలా గ్రీనరీ కనిపిస్తూ ఉంటే బావుంటది. డ్రైగా ఉండకుండా ఇల్లంతా గూడా. అందుకనే నేను ప్లాంట్స్‌ని లోపల తీసుకొస్తున్నాను. ఈ బుద్ధ ప్లాంటర్ కింద ఒక సాసర్ పెట్టానండి. ఏమైనా ఎక్స్‌ట్రా వాటర్ ఉంటే ఈ టీపాయ్ మీద పడి గ్లాస్ పాడవకుండా ఉంటుంది అనేసి ఒక సాసర్ పెట్టేసాను అంతే. అండ్ జనరల్‌గా అంటారనమాట నర్సరీ నుంచి కొత్త ప్లాంట్స్ తీసుకురాగానే ఇలా ఇంట్లో పెట్టేయగూడదు. బాల్కనీలో పెట్టేసి అవి స్లోగా ఇంటికి అలవాటైన తర్వాత, లైటింగ్‌కి అలవాటైన తర్వాతే లోపల పెట్టాలి అనేసి. ఇవి నేను ఒక 3, 4 మంత్స్ బ్యాక్ కొన్నాను. బయటే ఉండేవి బాల్కనీలో. ఇప్పుడు అన్నీ సెట్ అయ్యాయి కాబట్టి లోపల తీసుకొస్తున్నాను. అండ్ ఈ స్టోన్స్ ఉన్నాయి గదా! ఇవి లాంగ్ బ్యాక్ ఎప్పుడో నేను ఏదో షాపింగ్ జేయడానికెళ్తే ఆ షాప్‌లో ఉండే 3, 4 కిలోలు తీసుకున్నాను. ప్లాంట్ స్పాట్స్‌లో
ఇలా 4, 5 స్టోన్స్ వేయడం వల్ల మట్టికి బలం వస్తుంది అంటారు. అందుకనే యాడ్ చేస్తున్నాను. మరీ ఓవర్‌గా గూడా యాడ్ చేయగూడదు. మరీ అసలు మట్టిలోకి గాలి గూడా పోకుండా ఉంటే రూట్ రాట్ వస్తుంది. సో, అందుకనే కొన్ని యాడ్ చేస్తున్నానంతే. బ్యూటిఫుల్‌గాను ఉంటాయి. అలానే పెరుగుతాయి అనేసి. మా హాలొచ్చేసి రెక్టాంగులర్ షేప్‌లో ఉంటుంది. డైనింగ్ ఏరియా అండ్ లివింగ్ ఏరియా 2 కలిపి ఉంటాయన్నమాట. బట్ నాకు చిన్న చిన్న నిక్ నాక్స్ లాంటి డెకరేటివ్ పీసెస్ పెట్టడం అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు. కాళ్ళకి తగులుతా ఉంటాయి అండ్ ఊరికే క్లీన్ చేస్తూ ఉండాలి అనేసి. ఏవైనా పెద్ద పెద్ద పీసెస్ అయితే ఓకే. బట్ ఇంకా ప్లాంట్స్ కంటే మంచి డెకరేషన్ ఏముంటుంది చెప్పండి. అలానే సమ్మర్ రాబోతుంది కాబట్టి కళ్ళకి కూడా కొంచెం బావుంటది గ్రీనరీ కనిపిస్తూ ఉంటే. మాది టాప్ ఫ్లోర్ అసలింకా భయంకరంగా ఉండబోతుంది మాకు సమ్మర్ అనేది. అండ్ నేను మొన్న కిచెన్ టూర్‌లో చూపించాను గదా! నా దగ్గర ఎసెన్షియల్ ఆయిల్స్ ఉన్నాయి అండ్ డిఫ్యూజర్ గూడా ఉంది. దాన్ని నేను ఎలా వాడతాను అనేది మీకు బ్రీఫ్‌గా చూపిస్తాను. మెయిన్‌గా వచ్చేసి నా దగ్గర యూకలిప్టస్ ఆయిల్ ఎక్కువగా ఉంది. అండ్ టీ ట్రీ ఉంది. అండ్ ఇంకా లావెండర్ ఆయిల్ ఉంది. ఇంకా అన్నీ కలిపిన ఆయిల్ ఒకటుంది. ఇలా చాలా ఉన్నాయన్నమాట. ఇవి చాలా రోజుల నుంచి నేను కొంటూ ఉన్నవి. చిన్న చిన్న బాటిల్స్ దగ్గర నుంచి పెద్ద బాటిల్స్ దాకా అన్నీ ఉన్నాయి. వీటిని డిఫ్యూజర్‌లో వాడుకోవడం అయితే చాలా ఈజీ. స్కిన్ కేర్‌లో అలా మీరు వాడాలి అనుకుంటే ఎస్పెషల్లీ టీ ట్రీ ఆయిల్ చాలా జాగ్రత్తగా వాడాలండి. నేను బాగా పింపుల్స్ ఉన్నప్పుడు టీ ట్రీ ఆయిల్ వాడాను. సో, అది 2 విధాలుగాను వాడుకోవచ్చు. యూకలిప్టస్ ఆయిల్ వచ్చేసి ఓన్లీ ఇందులో మాత్రమే వాడతాననమాట. డిఫ్యూజర్‌లో మాత్రమే వాడతాను. సో, ఇవన్నీ నా దగ్గరున్న కలెక్షన్. ఈ ట్రంక్ బాక్స్‌లో పెట్టుకుంటాను. నా ట్రెజర్స్ అన్నీ గూడా. సో, ఇప్పుడు చూపిస్తా నేను ఎలా వాడతాను అనేసి. ఇలా టీ లైట్ తీసుకోవాలండి. టీ లైట్‌ని కింద పెట్టుకోవాలనమాట ఫస్ట్. ఏంటంటే ఇప్పుడు సైనసెస్ ఇలా బ్లాక్ అయిపోయి ఉన్నప్పుడు, హెడేక్‌గా ఉన్నప్పుడు యూకలిప్టస్ ఆయిల్ చాలా మంచిగా అనిపిస్తది. అన్నిట్లో నాకు అదే ఫేవరెట్ అనమాట. నాకసలు సెంట్స్, ఫ్రేగ్రెన్సెస్ అస్సలు పడవు. వేరే వాళ్ళు ఇప్పుడు నేను మెట్రోలో కానీ, బస్‌లో కానీ ట్రావెల్ చేశా అనుకోండి, వేరే వాళ్ళ పర్ఫ్యూమ్ వల్ల గూడా నాకు హెడేక్ వచ్చేసి వామిటింగ్స్ అయిపోతాయన్నమాట. ఐ డోంట్ నో వై. సో, యూకలిప్టస్ మాత్రం నాకు అన్నిట్లో బాగా ఇష్టమైన ఫేవరెట్ ఫ్రేగ్రెన్స్. సో, కింద టీ లైట్ పెట్టుకున్నాం గదా! పైన ఇలా వాటర్ పోసుకొని కొన్ని డ్రాప్స్ యూకలిప్టస్ ఆయిల్ వేసుకున్నాను. ఇంక అంతే అండి. కింద క్యాండిల్ వెలుగుతూ ఉంటుంది గదా! సో, ఇంకా అందులో ఉన్న ఎసెన్షియల్ ఆయిల్ వచ్చేసి గాల్లో కలుస్తూ ఉంటుంది. చాలా మంచి స్మెల్ ఉంటుంది. అండ్ నాకైతే అసలు సైనసెస్ అన్నీ క్లియర్ అవుతూ ఉన్నాయి అసలు ఆ స్మెల్‌కి. అంటే మనం ఏ రూమ్‌లో పెట్టుకుంటే ఆ రూమ్‌లోనే ఈ ఎఫెక్ట్ ఉంటుంది. ఒక్క చోట పెడితే మనకి మొత్తం ఇల్లంతా వస్తుంది అనుకోవడానికి లేదు. అండ్ ఇంకా ఇడ్లీ పిండి నానబెట్టానండి. నాకు గ్రైండర్ వేసేంత ఓపికైతే లేదు. సో, మిక్సీ వరకే నేను నానబెట్టేసా అనమాట. ఆ తర్వాత ఇంకా టీ పెట్టుకున్నాను నా కోసం. మా హస్బెండ్ ఎప్పుడో వెళ్ళిపోయారు. 7:30, 8 కల్లా వెళ్ళిపోతారనమాట మాక్సిమం. సో, కొంచెం టీ తాగాలి అనిపిచ్చింది. టీ అలా అవుతూ ఉంది. డిష్ వాషర్ వేసుకుంటూ ఉన్నాను. కొన్ని వేసేసాను. కొన్నేమో ఇంకొంచెం నానాలి అనిపిచ్చింది. ఇలా వాటర్ పోసి పెట్టుకున్నా అనమాట. ఇంకా టీ తాగుతూ కొద్దిసేపు రిలాక్స్ అయ్యాను. మా మమ్మీ వాళ్ళతో ఫోన్‌లో మాట్లాడాను. అలా కొంత టైం గడిచింది. మొన్న నేను మిల్క్ కుక్కర్ తీసుకున్నాను అనేసి చూపించాను గదా! ఆ వీడియోలో ఒక కామెంటొచ్చింది. మిల్క్ కుక్కర్‌లో పాలు కాచితే దాంట్లో మీగడ రాదు కదా! అనేసి. కరెక్టే అండి మీరు చెప్పింది. మా ఇంట్లో ఏంటంటే కొంచెం మీగడొచ్చినా అసలు మేము తాగము. ఇప్పుడు నేను అదే తీస్తున్నాను మీగడ. కొంచెం వచ్చినా గానీ మాకు నచ్చదు. అలానే టోన్డ్ మిల్కే తీసుకునేది. ఎలాగో దాంట్లోంచి మీగడ రాదు. అందుకనే నేను మిల్క్ బాయిలర్ వాడతా అనమాట. అంతేగాని మీగడ కోసమయితే కాదు. ఒకవేళ మీరు మీగడ కోసం తీసుకోవాలి అంటే మాత్రం నార్మల్ గిన్నెలోనే కాచుకోండి. అదే బెటర్. ఇంకా ఏదేదో కర్రీస్ చేద్దామనుకున్నా. ఫస్ట్ అయితే ఆలు మసాలా చేసేసి చపాతీ చేద్దాము అట్లా బ్రెయిన్‌లో బోలెడన్ని అనుకున్నాను. బట్ ప్రాక్టికాలిటీకొచ్చేసరికి పప్పు, రైస్ చేసేసాను. ఎందుకో ఇంక నాకు కంఫర్ట్ ఫుడ్ తినాలి అనిపిచ్చింది. అన్నీ బావున్నప్పుడు మనం బయట రెస్టారెంట్‌లో ఏ ఫుడ్ అయినా టేస్ట్ చేయగలం గానీ, కొంచెం సిక్కున్నా గానీ, హోమ్ ఫుడ్డే తినాలనిపిస్తది. పచ్చడేసుకొని ఇంట్లో తిన్నా ఓకే గానీ, బయట ఫుడ్ మాత్రం తినలేము అనిపిస్తది గదా! ఎందుకు అంటే, మన ఇంట్లో ఫుడ్‌లో సోల్ ఉంటది. అందుకే ఎవ్రీ డే అయినా తినగలం. ఒక్కోరోజు పచ్చడేసుకొనైనా తినగలం. ఒక్కోసారి పెరుగన్నమైనా తినగలం. బట్ బయట ఫుడ్‌లో ఏంటంటే సోల్ ఉండదు. అది మన కోసం కాదు కదా! వాళ్ళు కుక్ చేసేది. సో, సోల్ ఉండదు. ఎప్పుడో ఒకసారి ఓకే గానీ, మోస్ట్ ఫ్రీక్వెంట్‌లీ అసలు మనం తినలేము. ఎవ్రీడే ఇంట్లో తిన్నట్లుగా హోటల్‌లో తినాలంటే తినలేము చూసారా? సో, ఇట్ లాక్స్ సోల్ అనమాట. నాకదే అనిపిస్తది. ఇంట్లో పచ్చడేసుకొని తిన్నా ఏంటో ఫుల్ సాటిస్ఫాక్షన్ ఒస్తది.
అండ్ ఇంకా అరౌండ్ 11:30 శాండ్‌విచెస్ చేస్తున్నాను. 4 శాండ్‌విచెస్ చేస్తున్నాను. బ్రెడ్ అయితే నేను ముందే ఆర్డర్ పెట్టాను. మార్నింగ్ తెప్పించేసుకున్నా అనమాట. ఇంకా ఫిల్లింగ్ ఆల్రెడీ రెడీ అయిపోయింది కాబట్టి డైరెక్ట్‌గా పెనం పెట్టుకొని వీటిని మొత్తం అరేంజ్ చేసేసుకొని ఫ్రై చేసి ఇచ్చేయడమే పిల్లలకి. అండ్ నేనొచ్చేసి దీంట్లో చిపోట్లే మేయోని ఫిల్లింగ్ లాగా యూజ్ చేస్తున్నాను. అంటే ఎక్కువ మంది కిడ్స్ ఉన్నప్పుడు అందరూ తినేలాగా జనరలైజ్డ్‌గా చేస్తే బెటర్ అనేసి నేను ఇది పెడుతున్నాను. మామూలుగా అయితే గ్రీన్ చట్నీ కూడా పెట్టుకోవచ్చు. కొంచెం స్పైసీగా ఉంటది. మనకు తెలీదు ఏ పిల్లలు ఎంత తింటారు అనేసి. అందుకే నేను కొంచెం జనరలైజ్డ్‌గా అందరూ తినేలా చేసేస్తున్నాను అనమాట. అండ్ ఇది మరీ ఎక్కువేం కాదు. ఒక పావు స్పూన్ పట్టినంతే. రెండో స్లైస్‌కి నేను ఇది అప్లై చెయ్యను. ఒక్క స్లైస్‌కి మాత్రమే పెడతా అనమాట. ఇంకా దీని మీద పన్నీర్ బుర్జీ యాడ్ చేసేసుకొని, ఒక చీజ్ స్లైస్ యాడ్ చేసేసుకొని, అటు ఇటు కాల్చేసి తినేయడమే. స్కూల్‌కైతే చాలా బావుంటదండి. పిల్లలు లైక్ చేస్తారు. ఇదే కర్రీని మనం చపాతీతో ఇస్తే స్కూల్ లంచ్‌లో సరిగ్గా తినరు. వచ్చేస్తారు. ఇదే కర్రీని చపాతీలో రోల్ చేసి ఇవ్వడం గానీ, బ్రెడ్‌లో గానీ పెట్టిస్తే తినేస్తారు. పిల్లల మెంటాలిటీ అలా ఉంటదనమాట. శాండ్‌విచెస్ ఇంకా వర్సటైల్ అండి. మీకు నచ్చినట్లు చేసుకోవచ్చు. లోపల ఏమైనా ఫిల్లింగ్ పెట్టుకోవచ్చు. సేమ్ అలానే దీంట్లో గూడా మీరు కావాలంటే చీజ్ స్లైస్ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఇంతవరకే చేసుకొని చీజ్ స్లైస్ స్కిప్ చేసుకోవచ్చు. బట్ చీజ్ స్లైస్ పెడితే ఏంటంటే మనం ఏవైతే ఫిల్లింగ్స్ యాడ్ చేసామో అవన్నీ బయటికి రాకుండా శాండ్‌విచ్‌లోనే ఉంటాయన్నమాట. తినడానికి ఈజీగా ఉంటది. టేస్టీగా గూడా ఉంటది. పిల్లలకి నచ్చుతుంది. అందుకనే నేను చీజ్ స్లైస్ యాడ్ చేశాను. అండ్ కొద్దిగా బటర్ వేసుకొని వేపేసి ఇచ్చేసాను. వాళ్ళైతే ఎంజాయ్ చేశారు చక్కగా. ఇంకో 1 వీక్‌లో నా బర్త్‌డే రాబోతుంది. ఆన్ దిస్ నోట్ ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. లేడీస్‌కి లేట్ 30స్, 40 ఇలా టచ్ అవ్వగానే బాడీ ఎలా అయిపోతుందంటే కంప్యూటర్ సడెన్‌గా హ్యాంగ్ అయితే ఎలా ఉంటుందో అలా అనిపిస్తది. రీబూట్ అవసరం అన్నట్లుగా ఉంటది కదా! అలానే చాలా ఎక్కువ మూడ్ స్వింగ్స్ ఉంటాయి. చిరాకుగా ఉంటది. మైగ్రేన్ ఉన్న వాళ్ళకైతే మైగ్రేన్ అటాక్స్ ఇంకా ఫ్రీక్వెంట్‌గా వస్తూ ఉంటాయి. అండ్ సైకిల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. అండ్ చిరాకుగా ఉంటది. బేసిక్‌గా చెప్పాలంటే ఎక్స్‌ప్లెయిన్ కూడా చేయలేనట్లుగా ఉంటదనమాట. ఇంట్లో వాళ్ళకి మనం ఎక్స్‌ప్లెయిన్ కూడా చేయలేము. ఏం జరుగుతుందనేది పాపం వాళ్ళకి కూడా అర్థం కాదు. ఇప్పటిదాకా బానే ఉంది గదా! ఈ మధ్య ఎందుకు ఇంత ఇరిటేట్ అవుతుంది అన్నట్లుగా వాళ్ళుంటారు. సో, ఎవ్రీడే ఈ బిజీ రొటీన్‌లో మనం కొద్దిగా టైం తీసుకొని మనని మనం అలా నర్చర్ చేసుకోవాలి. ఈ ఎసెన్షియల్ ఆయిల్స్ అయినా, క్యాండిల్స్ అయినా ఇవన్నీ గూడా కొంచెం ఆ మూడ్ స్వింగ్స్‌ని తగ్గిస్తాయి. కొంచెం ఒక 10 నిమిషాలు అలా కూర్చున్నామనుకోండి క్యాండిల్ దగ్గర మనం స్టేబుల్ అవుతాము. మీరు అబ్జర్వ్ చేసుంటే చాలామంది మెడిటేషన్ గురూస్ కానీ, యోగా గురూస్ కానీ చెప్తూ ఉంటారు. మనం యోగా గానీ, మెడిటేషన్ గానీ చేసేటప్పుడు ఒక దీపం వెలిగించుకుంటే, మనం దాని వైపు చూస్తూ చేశామనుకోండి, మన ఫోకస్ అనేది ఒక చోటే ఉంటుంది. లేదంటే ఊరికే మన బ్రెయిన్ అటు ఇటు వాండర్ అవుతూ ఉంటుంది. సో, అలా దీపం ఇన్ ద సెన్స్ క్యాండిల్ గూడా మనం పెట్టుకోవచ్చు. సో, అలా మనని స్టేబుల్‌గా ఉంచడానికి యూజ్ అవుతుంది అని నేను చాలా సార్లు విన్నాను. దానివల్ల చాలా వరకి స్టెబిలిటీ గూడా వస్తుంది. అలానే ఇంకా నట్స్ అండ్ సీడ్స్ ఇవన్నీ గూడా తింటూ ఉండాలి. గుమ్మడి గింజలు అలాంటివి ఉంటాయి గదా! అవి ఎక్కువగా మన డైట్‌లో మనం ఇంక్రీజ్ చేయాలనమాట వాటి క్వాంటిటీ. మన వెల్ బీయింగ్ కోసం మనం చేయాల్సిందల్లా ప్రాపర్ డైట్ ఫాలో అవ్వాలి. డైట్ అనగానే మనం ఫుడ్ మానేస్తూ ఉంటాము. అది అసలు రాంగ్ పర్సెప్షన్. మంచి డైట్ అంటే మంచి ఫుడ్‌ని ఇంక్రీజ్ చేయాలి. రాంగ్ ఫుడ్‌ని మానేయాలి. మంచి ఫుడ్ అంటే ఇంకా ఫ్రూట్స్, వెజిటబుల్స్, నట్స్, సీడ్స్ చాలామంది అసలు నట్స్, సీడ్స్ తీసుకోరు. నేను గూడా ఇంతకుముందు తినేదాన్ని గాదు. ఏంటో వాటిలో మాత్రమే ఫ్యాట్ ఉంటది అన్నట్లుగా ఉండేదాన్ని. బట్ అవి ఇప్పుడు ఇంక్రీజ్ చేయాలి ఈ టైంలో. ఇంతకుముందేంటంటే 50 ఇయర్స్ అప్పుడు మెనోపాజ్ వచ్చేది. అప్పుడు మాత్రమే వాళ్ళకి ఈ సింప్టమ్స్ వచ్చాయి. బట్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్‌లో ఏమైతుందంటే 35 నుంచే ప్రీ మెనోపాజ్ కూడా స్టార్ట్ అయిపోతుందనమాట. 35-45 అలా ప్రీ మెనోపాజ్ ఉంటుంది. 45-50 పెరి మెనోపాజ్ ఉంటుంది. 50కి మెనోపాజ్ వస్తుంది. సో, మనం ఒక 15 ఇయర్స్ సఫర్ అవుతున్నాము ఈ సింప్టమ్స్ తోటి. సో, ప్రీ మెనోపాజ్ అయినా, పెరి మెనోపాజ్ అయినా, మెనోపాజ్ అయినా సరే ఇవే జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి ఫుడ్ తీసుకోవాలి. అట్‌లీస్ట్ హాఫ్ ఎన్ అవర్ ఎక్సర్సైజ్ చేయాలి. అట్‌లీస్ట్ ఒక 5 మినిట్స్ మెడిటేషన్ చేయాలి. నాకైతే మంచి మంచి మూవీస్ చూడడము, సైలెంట్‌గా ఉండడము అలా ఇష్టమనమాట. నాకు డౌన్‌గా ఉన్నప్పుడు. సో, ఇవాళొచ్చేసి నేను 'ద పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్' అనే మూవీ పెట్టుకున్నాను. లంచ్ చేస్తూ చూసాను నెట్‌ఫ్లిక్స్‌లో. ఎంత మంచి మూవీ అంటే ఒక ఫాదర్
తన దగ్గర అసలు మనీ ఉండవు, ఏమీ ఉండవు. ఉండడానికి ఇల్లు గూడా ఉండదనమాట. అలాంటి సిట్యుయేషన్‌లో గూడా తన సన్‌ని ఎంత చూసుకుంటాడో, అండ్ తర్వాత చాలా కష్టపడి హీల్ గెట్ సక్సెస్. వెరీ నార్మల్ స్టోరీ. బట్ అసలు బ్రిలియంట్ యాక్టింగ్, చాలా చాలా బావుంది. ఇలాంటి మూవీస్ వల్ల ఏంటంటే మనకు కూడా ఆ ఎమోషన్ కొద్దిగా వస్తదనమాట. అంటే మూవీ ఎండింగ్‌లో ఒక హై పాజిటివ్ ఎండ్ ఉంటది గదా! అదేంటో కొంచెం మనకు కూడా పాస్ ఆన్ అయినట్లుగా ఉంటది. అండ్ ఆ తర్వాతొచ్చేసి నేను వాముతోటి హెర్బల్ టీ పెడుతున్నాను. ఇందులో నేను నార్మల్ డ్రింకింగ్ వాటర్ తీసుకుంటున్నాను. దీని లోపల ఒక మెష్ లాంటిది ఒక కప్ ఉంటుంది. దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వాము వేస్తున్నాను. అంటే మన సిట్యుయేషన్ బట్టి మనం ఏది వేసుకోవాలనుకుంటే అది వేసుకోవచ్చు. ఇవాళొచ్చేసి నాకు కొంచెం తల భారీగా ఉంది. గొంతు కొంచెం నొప్పిగా ఉంది. అండ్ ఫేస్ అంతా ఏంటో బరువుగా ఉందనమాట. సైనసెస్ అన్నీ ఫుల్‌గా ఉన్నట్లు. అందుకని నేను వామ్‌తో చేసుకుంటున్నాను. ఒకవేళ మనకి స్టమక్ అప్‌సెట్‌గా ఉందనుకోండి, దాంట్లో సోంపు వేసుకోవచ్చు, లేదా జీలకర్ర వేసుకోవచ్చు. మన ఇష్టం అనమాట. కాఫ్ ఉన్నప్పుడైతే ఈ వాముది చాలా పనిచేస్తుంది. అండ్ పిల్లలు లంచ్‌కి ఉండిపోతున్నారు. అందుకే నేను సరే ఓన్లీ పప్పయితే ఏం బావుంటుందిలే అనేసి పిల్లలకి ఇష్టమైనట్లుగా డ్రైగా ఆలూ ఫ్రై చేయబోతున్నాను. అదైతే క్విక్‌గా గూడా అయిపోతుంది. వాళ్ళకి నచ్చుతుంది కూడా అనేసి. అసలు మనం ఇంత ఎగ్జాస్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ మెంటల్‌గా మనం పర్ఫెక్ట్ ఉంచుకోవాలి అనేసి ర్యాట్ రేస్‌లో ఉన్నామనమాట ఇన్ని సంవత్సరాలు. అందుకే కరెక్ట్‌గా 40 దగ్గరకొచ్చేసరికి మనకి ఆ ఎగ్జాస్షన్ అనేది ఒకేసారి బయటపడుతుంది. అటు ఫిజికల్‌గాను వీక్ అయ్యి, మెంటల్‌గాను వీక్ అయిపోతామనమాట. సో, మనకెవ్వరు ఆస్కార్ అవార్డ్ ఇవ్వరు. పర్ఫెక్ట్ అయినంత మాత్రాన ఎవ్వరు వచ్చి "అబ్బా! నువ్వు ఎంత మంచిదానివమ్మా" అనేసి గోల్డ్ మెడల్ ఇవ్వరు. సో, వి హావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్. సో, మనందరము ఒక కమ్యూనిటీ లాగా కామెంట్స్‌లో మాట్లాడుకుంటూ ఉండొచ్చు. ఒకళ్ళకొకళ్ళు అడ్వైజెస్ ఇచ్చుకోవచ్చు. ఒకళ్ళ ప్రాబ్లమ్స్ ఒకళ్ళు వినొచ్చు. సో, మీ థాట్స్ ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇదండి ఇవాల్టి వీడియో. మీకెలా అనిపించిందనేది చెప్పండి. టేక్ కేర్. బై.